బే లీఫ్ మేనిఫెస్టేషన్ టెక్నిక్ గురించి ఇంతకుముందు చాలాసార్లు మాట్లాడాము. బే లీఫ్, బిర్యానీ ఆకు, ఇది సూపర్ స్టిషన్ కాదు, మూఢనమ్మకం కాదు. ఎవ్రీథింగ్ ఈజ్ ఎనర్జీ, ఎనర్జీ ఈజ్ ఎవ్రీథింగ్ అని 200 years బ్యాక్ సైన్స్ చెప్తే, సనాతన ధర్మం ఎప్పుడో చెప్పింది, విశ్వం ఆవిర్భవించినప్పుడే చెప్పింది. ఈ అనంత బ్రహ్మాండంలో, ఈ యూనివర్స్లో న్యాచురల్గా ఆవిర్భవించిన ప్రతి రాయికి, ప్రతి రప్పకి ఒక శక్తి ఉంటుంది. ఎవ్రీథింగ్ ఈజ్ ఎనర్జీ. మరి బే లీఫ్ ద్వారా ఏమేమి మేనిఫెస్టేషన్ చేయొచ్చు అంటే, ప్రాస్పరిటీని ఆకర్షించవచ్చు, హీలింగ్ చేసుకోవచ్చు, నెగిటివిటీని పంపించవచ్చు, క్లెన్జింగ్ చేసుకోవచ్చు, ఒక రక్షణ కవచాన్ని ఏర్పాటు చేసుకోవచ్చు, లేదా మీకున్న జాబ్ మేనిఫెస్టేషన్, కెరియర్ మేనిఫెస్టేషన్, బిజినెస్ మేనిఫెస్టేషన్, మనీ మేనిఫెస్టేషన్ కూడా చేయొచ్చు. మరి అసలు బే లీఫ్ని మేనిఫెస్టేషన్ చేసే ఎన్నో టెక్నిక్స్ ఉన్నాయి. ఒక పవర్ఫుల్ టెక్నిక్ మీ ముందుకు తీసుకొని రాబోతా ఉన్నా. ఇది ఎప్పుడు ఇంతకుముందు చెప్పలేదు కూడా. శ్రద్ధగా వినండి, స్టే ట్యూన్డ్. డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే మేనిఫెస్టింగ్ మిరాకిల్స్ 11 days ప్రోగ్రామ్. థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ యూనివర్స్. హరి ఓం తత్సత్. ఓం నమో హిమాలయ. ఓం శ్రీ గంగాయ నమః. ఓం హ్రీం ఉదుం దుర్గాయ నమః. ఓం క్లీం కృష్ణాయ నమః. ఓం నమో భగవతే రుద్రాయ నమః. అనంత బ్రహ్మాండానికి పంచభూతాలకి నా సర్వదా కృతజ్ఞత. అహం బ్రహ్మాస్మి. మై ఐడెంటిటీ ఈస్ కాస్మోస్. ఆత్మ నమస్కార్. ఐ హోప్ యూ ఆల్ ఆర్ డూయింగ్ ఎక్స్ట్రీమ్లీ వెల్. ఒక పవర్ఫుల్ మేనిఫెస్టేషన్ టెక్నిక్తో మేము ముందుకు వచ్చున్నాను. శ్రద్ధగా వినండి. బే లీఫ్ మేనిఫెస్టేషన్ టెక్నిక్. ఈ టెక్నిక్ ప్రాస్పరిటీని ఆకర్షించడానికి హెల్ప్ అవుతుంది. అంటే ధనాకర్షణకి, జనాకర్షణకి, ఆరోగ్యాన్ని, అష్టైశ్వర్యాన్ని, భోగభాగ్యాన్ని, ఉద్యోగ అభివృద్ధి, వ్యాపార అభివృద్ధి, వ్యవసాయ అభివృద్ధిని ఆకర్షించడానికి ఈ బిర్యానీ ఆకు టెక్నిక్, బే లీఫ్ మేనిఫెస్టేషన్ టెక్నిక్ హెల్ప్ అవుతుంది. హీలింగ్, కటింగ్ కాట్, మీకున్న నెగిటివిటీని పంపించవచ్చు, మిమ్మల్ని మీరు హీల్ చేసుకోవచ్చు. ఆరోగ్య సమస్య కావచ్చు, అనారోగ్యంతో బాధపడుతూ ఉన్నారా, నెగిటివిటీ, కనుదిష్టి, నరదిష్టితో బాధపడుతున్నారా, హెల్ప్ అవుతుంది. క్లెన్జింగ్, చెడు కర్మలు ఎక్కువ ఉన్నాయి, నెగిటివ్ ఎనర్జీస్ ఎక్కువ ఉన్నాయి, ఈవిల్ ఐస్ ఎక్కువ ఉన్నాయి, నాజర్ ఎక్కువ ఉంది, కనుదిష్టి ఎక్కువ ఉంది, చెడు ప్రయత్నాలు ఎక్కువ ఉంది, బయటికి పంపించడానికి హెల్ప్ అవుతుంది. ఒక రక్షణ కవచాన్ని ఏర్పాటు చేసుకోవడానికి హెల్ప్ అవుతుంది. సైకిక్ డెవలప్మెంట్కి హెల్ప్ అవుతుంది. మరి అసలు చేయాలి అంటే ఏమేమి కావాలి? యూ విల్ నీడ్ దీస్ ఫ్యూ థింగ్స్ బిఫోర్ యూ బిగిన్ ద బే లీఫ్ మేనిఫెస్టేషన్. ఒకటి పెన్. ఏ కలర్ పెన్? మళ్ళీ డౌట్. either blue or red or green or black, anything, it's fine. ఇక్కడ ఇంటెన్షన్ ఇంపార్టెంట్. అండ్ డ్రై బే లీవ్స్, ఎండువి బిర్యానీ ఆకులు కావాలి, అది కూడా మంచిగా ఉన్నాయి. ఏ సేఫ్టీ బౌల్, ఒక మంచి బౌల్ తీసుకోండి, గాజు బౌల్ ఏదైనా తీసుకోండి. ఏ లైటర్ ఆర్ క్యాండిల్, నెగిటివిటీని బయటకు పంపించడానికి మనం అది ఫైర్ చేయాల్సి ఉంటుంది. సో లైటర్ కానీ క్యాండిల్ కానీ తీసుకోండి. ఓకే. అండ్ స్టెప్ 1, సెటిల్ యువర్ మైండ్ ఆన్ వాట్ యూ వాంట్ టు మేనిఫెస్ట్. పాయింట్ నెంబర్ 1, అసలు మీరు ఏమి మేనిఫెస్టేషన్ చేద్దాం అనుకుంటున్నారు క్లారిటీ తెచ్చుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ 2025 డిసెంబర్ 31 కల్లా ఒక 10 కోట్ల మేనిఫెస్టేషన్ చేస్తున్నారు అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్, ఆ గోల్ క్లారిటీ ఉండాలి. అంటే ఏంటి, ఆ 10 కోట్లు ఎందుకు, ఆ 10 కోట్లతో ఏం చేస్తావు, నీ కోసం ఏంటి, నీ ఫ్యామిలీ కోసం ఏంటి, నీ పిల్లల కోసం ఏంటి, ఇన్వెస్ట్మెంట్స్ ఏంటి, చారిటీస్ ఏంటి, లోక కళ్యాణం కొరకు ఏంటి, మూగజీవులకి ఏం చేస్తా ఉన్నా, ఆ విధంగా నీకు క్లారిటీ ఉండాలి. ఫస్ట్ క్లారిటీ ప్రిసీడ్స్ సక్సెస్. ఇఫ్ యూ వాంట్ టు బి సక్సెస్ఫుల్ యూ షుడ్ బి క్లియర్. అసలు ఏమి మేనిఫెస్టేషన్ చేద్దాం అనుకుంటున్నావు, నీ క్లారిటీ ఉండాలి. ఒక జాబా, ఒక కెరియరా, ఒక వ్యాపారం కొరక, లేదా ఒక వ్యక్తి కొరక, డబ్బు కొరక, పేరు ప్రతిష్టల కొరక, నేమ్ కొరక, ఫేమ్ కొరక, రికగ్నిషన్ కొరక, ఫర్ వాట్ యూ హ్యావ్ టు మేనిఫెస్ట్ అన్నది క్లారిటీ ఉండాలి. క్లియర్ అబౌట్ ఇట్. క్రిస్టల్ క్లియర్ డ్రీమ్ ఉండాలి. పాయింట్ నెంబర్ 2, రైట్ డౌన్ యువర్ మేనిఫెస్టేషన్ ఆన్ ద బే లీఫ్. మీరు దేన్నైతే ఆకర్షిద్దాం అనుకుంటున్నారో, అసలు దేన్ని మేనిఫెస్టేషన్ చేద్దాం అనుకుంటున్నారో అది బే లీఫ్ మీద మంచిగా రాయండి ఒకవైపు. ఇంకోవైపు మీ నేమ్ రాయండి. డాక్టరేట్లు, బిఏలు, బీటెక్లు వద్దు. న్యూడ్గా వచ్చాం, న్యూడ్గా పోతాం, మధ్యలో జరిగింది జగన్ నాటకం. ఇంటి పేరుతో మీ పేరు రాయండి. అదే వచ్చింది మీకు పుట్టేటప్పుడు. ధనాన్ని ఆకర్షిద్దాం అనుకుంటున్నారు అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్, ఐ హ్యావ్ అచీవ్డ్ 10 crores బై December 31st, 2025. సింపుల్. ఒక రూపీ సింబల్ వేయండి, ఒక డాలర్ సింబల్ వేయండి, వెనకాతల మీ ఇంటి పేరుతో మీ పేరు రాయండి, ఆ కింద డబ్బు అని రాయండి, సంపద అని రాయండి, లేదా మనీ అని రాయండి. సింపుల్, అంతే. లేదా ఒక జాబ్ని అట్రాక్ట్ చేద్దాం అనుకుంటున్నారు, ఆ జాబ్ ఏంటో క్లారిటీ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ సాఫ్ట్వేర్ అనుకోండి. ఐ హ్యావ్ ఏ సాఫ్ట్వేర్ జాబ్. సింపుల్. ఐ అచీవ్ సాఫ్ట్వేర్ జాబ్. సింపుల్. ఐఎమ్ ఏ సాఫ్ట్వేర్ ఎంప్లాయ్, ఐఎమ్ ఎర్నింగ్ గుడ్ స్టాఫ్, ఐఎమ్ ఎర్నింగ్ హ్యాండ్సమ్ శాలరీ. ఇట్లా తెలుగులో అయితే తెలుగులో, నేను అనంత విశ్వసంపదని నా గృహంలోకి మనస్ఫూర్తిగా, గౌరవంతో, ప్రేమతో, శిరస్సు ఉంచి ఆకర్షిస్తున్నాను, ఆహ్వానిస్తున్నాను, ఆస్వాదిస్తున్నాను.
ఇది పెద్ద స్టేట్మెంట్. సింపుల్గా చిన్నది ఏదో రాయండి. ఐఎమ్ ఏ మనీ మ్యాగ్నెట్, ఐ హ్యావ్ అచీవ్డ్ ఇంత అమౌంట్ నేను ఆకర్షించినందుకు విశ్వానికి కృతజ్ఞత. ప్రెజెంట్ టెన్స్లో రాయాలి. ఆల్రెడీ కలిగి ఉన్నట్టు, పొంది ఉన్నట్టు, ఆల్రెడీ యు ఆర్ ఆన్ ఇట్ అని ప్రెజెంట్ టెన్స్లో రాయండి. సింపుల్. ఒకవైపు స్టేట్మెంట్ రాస్తారు, ఇంకోవైపు మీ ఇంటి పేరుతో మీ పేరు రాస్తారు. కింద డబ్బు అని సంపద అని రాయండి. డబ్బుకి రిలేటెడ్ అయితే, జాబ్కి రిలేటెడ్ అయితే జాబ్ అని రాయండి, బిజినెస్కి రిలేటెడ్ అయితే బిజినెస్ గ్రోత్ అని రాయండి, సక్సెస్ అని రాయండి. సింపుల్. విజువలైజ్ యువర్ మేనిఫెస్టేషన్ కమింగ్ టు ఫుల్ఫిల్మెంట్ అంటే లిటరల్లీ నమ్మేయండి ఆ పని అయిపోయిందని. ఫీల్ ఇట్ టిల్ యూ మేక్ ఇట్. మీ బ్రెయిన్ రీప్రోగ్రామ్ అయిపోద్ది, ట్రాన్స్ఫర్మేషన్ అయిపోద్ది. దాని కొరకు బ్రెయిన్ మొత్తం రీవైరింగ్ అవుతుంది దాని కొరకు. ఇది సత్యం స్వామి. ట్రై టు అండర్స్టాండ్. భగవద్గీతలో రాసింది యద్భావం తద్భవతి. నీ కొరకు నువ్వేం ఆలోచిస్తావు నువ్వు అలానే తయారవుతావు. విజువలైజ్ చేసుకో, అయినట్టు అవుతుంది. అది అవ్వడం కొరకు అవకాశాల విశ్వం ముందుకు తెస్తుంది. ఎరుకుతో ఉండే ఆపర్చునిటీస్ నువ్వు చూస్ చేసుకొని కర్మయోగులుగా నీ పని నువ్వు చేయి, అవుతుంది అంతే. బైబిల్ అదే చెప్పింది, యాజ్ ఎ మ్యాన్ థింక్ హీ ఈజ్. నీ కొరకు నువ్వేం ఆలోచిస్తావు అలానే మారుతావు అని. ఖురాన్ చెప్పింది, వాట్ యు థింక్ దట్స్ వాట్ యు బికమ్. నువ్వు దేని కొరకు ఆలోచిస్తావో నువ్వు అలానే తయారవుతావు. గౌతమ్ బుద్ధుడు చెప్పాడు, ఏ మ్యాన్ ఈజ్ ఏ ప్రొడక్ట్ ఆఫ్ హిజ్ ఓన్ థాట్స్. నీకు ఎటువంటి ఆలోచనలు నువ్వు వ్యక్తపరుస్తున్నావో నువ్వు అలానే తయారవుతావు. 4 ధర్మాలు ఒకే మాట గురించి చెప్పుంది, థాట్స్ థాట్స్ థాట్స్. నమ్మండి, అయిపోయిందని నమ్మండి. ఫీల్ ఇట్, యాక్ట్ యాజ్ ఇఫ్. ఫీల్ ఇట్, నమ్మండి అంతే. గుడ్డిగా నమ్మండి, నమ్మేయండి. కర్మయోగులుగా పని చేయండి, అన్ని పనులు అయితే. విజువలైజ్ అంతే. రిలీజ్ ఎనీ డౌట్ అండ్ బిలీవ్. ఎటువంటి డౌట్ ఉన్నా రిలీజ్ చేసేయండి. డౌట్ ఈశ్వర్లు అచీవర్లు అవ్వలేరు, డౌట్ ఈశ్వర్లు కోటీశ్వర్లు కాలేరు. విశ్వజ్ఞానానికి డౌట్స్తో సంబంధం లేదు. అండ్ డౌట్స్ ఉన్న వ్యక్తికి యూనివర్స్ బ్లెస్సింగ్స్ లేవు, ఉండవు, రావు. ట్రై టు అండర్స్టాండ్. సబ్జెక్ట్ని ఫాలో అవుతుంటే శ్రద్ధగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించు. డౌట్స్ ఉంటే సబ్జెక్ట్ అర్థం కాదు, అసలు ఆశీర్వాదాలే పొందరు. బిలీవ్, నమ్మండి. బిలీఫ్ ఇస్ ద క్యాటలిస్ట్. టైమ్ టు బర్న్ ద బిలీఫ్. చక్కగా ఆ పేపర్ మీద ఇది ఎప్పుడు చేయాలి? ఎర్లీ అవర్స్లో చేయండి, బ్రాహ్మీ ముహూర్తంలో 3 నుండి 6 లోపు చేయండి, మళ్ళీ నైట్ చేయండి ప్రశాంతంగా ఉన్నప్పుడు. అసలు ఆ టైం అవ్వట్లేదా మీకు? ఎప్పుడు ఖాళీ ఉంటే అప్పుడు చేయండి. పౌర్ణమి రోజు చేయండి, అమావాస్య రోజు చేయండి, ఏకాదశి రోజు చేయండి. ఈ 3 రోజులు వెరీ పవర్ఫుల్. అంటే మిగతా రోజులు చేయకూడదా అని ఏమీ లేదు, హ్యాపీగా చేయొచ్చు. చక్కగా చేసి ఆ పేపర్ని, ఆ బే లీఫ్ని మీ 2 అరిచేతుల మధ్యలో పెట్టి, ఈ 2 అరిచేతుల్లో కూడా సెకండరీ ఎనర్జీస్ ఉంటాయి, ఎనర్జీ సెంటర్స్ ఉంటాయి, చక్రాస్ ఉంటాయి. మిమ్మల్ని మీరు హీల్ చేసుకోవచ్చు, ఎదుటి వ్యక్తిని హీల్ చేయొచ్చు. అలాంటి శక్తిపీఠాలు 2 అరిచేతుల్లో ఉంటాయి. ఇదే అరిచేతుల్లో లక్ష్మీదేవి ఉంది, సరస్వతి ఉంది, అమ్మవారు ఉంది, గౌరీమాత ఉంది. ట్రై టు అండర్స్టాండ్. 2 అరిచేతుల మధ్యన బే లీఫ్ పెట్టండి, మనస్ఫూర్తిగా సంకల్పించండి. సంకల్పాన్ని బయటికి గట్టిగా చెప్పండి. భగవంతుడికి, పంచభూతాలకి, ప్రకృతికి, విశ్వానికి, 3 దేవతలకి, ఇంటి పెద్దలకి, ఇంటి ఎలివేలుపుకి, కులదైవానికి, గృహదైవానికి మనస వాచ కృతజ్ఞతలు తెలియజేశాక 100% ఆ విష్ ఫుల్ఫిల్మెంట్ అయినట్టు, డ్రీమ్ ఫుల్ఫిల్మెంట్ అయినట్టు, ఆ మేనిఫెస్టేషన్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయినట్టు మీరు భావించి హ్యాపీగా, పీస్ఫుల్గా, జాయ్ఫుల్గా, జోష్గా ఉండండి. ఆ తరువాత అది యూనివర్స్లోకి విడిచిపెట్టేయడానికి దానికి ఫైర్ చేయండి. ఆ క్యాండిల్కి వెలిగించో ఏదో వెలిగించి అది అలా బౌల్లో వేసేయండి. అది మొత్తం యాషెస్ అయిపోతాయి. వీలైతే అందులో కాస్త లవంగాలు కూడా యాడ్ చేయొచ్చు. మొత్తం బూడిద అయిపోద్ది. అది ఎయిర్లోకి విడిచిపెట్టేయండి. మీ ఇంట్లో ఏదో మొక్కలోకి వేసేయండి. విచ్ మీన్స్ మీ పని అయిపోయాయి, మేనిఫెస్టేషన్ చేసేశారు, యూనివర్స్లోకి విడిచిపెట్టేశారు. ఇంక యూనివర్సే చేస్తుంది. మీరు కర్మయోగులుగా మీ పని మీరు చేయాలి, అంతే. సింపుల్. ఇంకా మేనిఫెస్టేషన్కి సంబంధించి చాలా టెక్నిక్స్ ఉన్నాయి. అదే విష్ ఇంకొక బే లీఫ్ మీద రాసి ఆ క్యాండిల్ ఫ్లేమ్ చుట్టూ తిప్పండి. అంటించకుండా, ముట్టించకుండా క్యాండిల్ ఫ్లేమ్ చుట్టూ తిప్పుతూ 2 అరిచేతుల మధ్యలో పెట్టుకొని ప్రేయర్ చేస్తూ అది పాకెట్లో వేసుకోండి. విచ్ మీన్స్ మీ వ్యాలెట్లో వేసుకోండి. ఇట్స్ అన్ ఎనర్జీ, ధనాన్ని ఆకర్షిస్తుంది. బే లీఫ్ అమావాస్యకి, పౌర్ణమికి మేము చేసే ఎన్నో రిచువల్స్లో అది యూజ్ చేస్తాము. బిగ్గెస్ట్ ఎనర్జీ ఉంది, ఆకర్షణ శక్తి ఉంది దానికి. అష్టైశ్వర్యాన్ని ఆకర్షిస్తుంది, ధనాన్ని ఆకర్షిస్తుంది, నెగిటివిటీని బయటికి పంపించే శక్తి దానికి ఉంది. నమ్మండి. ఇది సూపర్ స్టిషన్ కాదు, మూఢనమ్మకం కాదు, సత్యం, ట్రూత్, ప్రూవెన్. మన డిసైపుల్స్ చాలామంది చేశారు, అద్భుతాలు సృష్టించారు. ఆ టెస్టిమోనీస్ వినే మీ వరకు తీసుకొచ్చా. సింపుల్. అండ్ 2 ఇంపార్టెంట్ థింగ్స్. అందరూ ఐఆమ్ బ్లెస్డ్ అని కామెంట్లో టైప్ చేయండి. యూనివర్స్ బ్లెస్సింగ్ స్టార్ట్ అవుతాయి. అహం బ్రహ్మాస్మి అని టైప్ చేయండి. థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ యూనివర్స్ అని టైప్ చేయండి. థ్యాంక్ యూ మై డియర్ మదర్ నేచర్ అని టైప్ చేయండి. థ్యాంక్ యూ మనీ అని టైప్ చేయండి. మీ గురువులకి కృతజ్ఞత చెప్పుకోండి. అండ్ చాలామంది సఫర్ అవుతున్నారు, వాళ్ళందరికీ వీడియోలు పంపించండి.
షేర్ చేయండి వాట్సాప్లో. అండ్ చాలామంది క్లాసెస్ గురించి అడుగుతున్నారు. మార్చి 21వ తారీఖు నుండి మార్చి 27వ తారీఖు వరకు ఆన్లైన్లో జూమ్ కాల్ ఎవ్రీడే మార్నింగ్ 5:45 నుండి 7:30 వరకు 7 రోజులు రికార్డ్ అయితే, మళ్ళీ డేట్ చెప్తున్నాను, మార్చి 21వ తారీఖు నుండి మార్చి 27వ తారీఖు వరకు 7 రోజులు మీరు నేను కలిసి జర్నీ చేయబోతా ఉన్నాం. మెడిటేషన్స్ చేయించబోతా ఉన్నా, కొన్ని మంత్రాస్ ఇవ్వబోతా ఉన్నా, ఉద్యోగ అభివృద్ధి కొరకు, వ్యాపార అభివృద్ధి కొరకు కొన్ని స్పిరిచువల్ రెమెడీస్ ఇవ్వబోతా ఉన్నా, జాబ్ మేనిఫెస్టేషన్, కెరియర్ మేనిఫెస్టేషన్, బిజినెస్ మేనిఫెస్టేషన్, న్యూమరాలజీకి రిలేటెడ్ టచ్ చేయబోతున్నాం, వాస్తుకు రిలేటెడ్ టచ్ చేయబోతున్నాం, లిటిల్ బిట్ ఆస్ట్రాలజీకి టచ్ చేయబోతున్నాం. కానీ ఆస్ట్రాలజీ 80%, వేదిక్ న్యూమరాలజీ 80%, వాస్తు 80%, భగవంతుడి ఆశీర్వాదం 100%, యూనివర్స్ బ్లెస్సింగ్స్ 100%. విశ్వమే ఆశీర్వదిస్తే గ్రహాలని మారుతాయి. కంప్లీట్ యూనివర్సల్ సీక్రెట్స్ని, సరికొత్త విశ్వజ్ఞానాన్ని మేము ముందుకు తీసుకొని రాబోతున్నాం. బ్రాండ్ న్యూ టెక్నిక్స్, ఎప్పటివరకు యూట్యూబ్లో కూడా చెప్పలేదు, క్లాస్లో రివ్యూలు చేశాకే భవిష్యత్తులో చెప్పొచ్చు, చెప్పకపోవచ్చు. ఎందుకంటే క్లాస్లో చెప్పినవి యూట్యూబ్లో ఉండవు, యూట్యూబ్లో చెప్పినవి క్లాస్లో ఉండవు. అది డిఫరెంట్ డైమెన్షన్. లైవ్లో మెడిటేషన్ చేపిస్తాను కాబట్టి లైవ్లో క్లెన్జింగ్ అవుతుంది, ఆరా క్లెన్జింగ్ అవుతుంది, డివైన్ క్లెన్జింగ్ అవుతుంది. క్రిస్టల్ హీలింగ్ గురించి మాట్లాడబోతా ఉన్నాం ఈసారి. అతి తక్కువ స్లాట్స్ ఉన్నాయి. డిఫరెంట్ కంట్రీస్ నుండి చాలామంది తెలుగు వాళ్ళు ఆల్రెడీ ఎన్రోల్ అయ్యి ఉన్నారు. ఇంకా ఎక్కువ మాట్లాడదలుచుకోలేదు రిగార్డింగ్ దిస్. స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేసి ఎన్రోల్ అవ్వండి. ప్రేయర్స్ టు ఆల్ ఆఫ్ యూ, బ్లెస్సింగ్స్ అండ్ బ్లెస్సింగ్స్ టు ఆల్ ఆఫ్ యూ. అనంత విశ్వ సంపద కటాక్ష సిద్ధిరస్తు. సర్వే జనా సుఖనో భవంతు. హరి ఓం తత్సత్. జై హింద్, జై భారత్. సైనింగ్ ఆఫ్. లవ్ యూ ఆల్. అహం బ్రహ్మాస్మి. నేను మీ శ్రీ వైబ్రెంట్ వంశీ. లవ్ యూ ఆల్.